ఉసిరికాయ పచ్చడి చేసుకున్నాం. కిలోన్నర ఉసిరికాయలండి, కడిగి ఎండబోసినాం. దానికి కావాల్సింది పావు కిలో సగం అల్లం ఎల్లిపాయ పేస్టు, ఒక 50 గ్రాములు ఆవాలు, ఒక 3 స్పూన్ల జీలకర్ర, ఒక 50 గ్రాములు మెంతులు, ఒక 2 నిమ్మకాయలు. ఉసిరికాయలని ఈ గిన్నెలో వేసేద్దాం. మొత్తం గిన్నెలు వేసేద్దాం అండి. దీంట్లో ఈ ఉసిరికాయలు మునిగేంత ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ పోసేద్దాం అండి. స్టవ్ మీద పెట్టి సిమ్ మీద మగ్గనియాలి. జీలకర్ర మెంతులు ఫ్రై అయిపోయాయండి, మిక్సీ చేసేద్దాం. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు పట్టుకోవాలండి. ఆవపిండి ఇది పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టేద్దాం. ఉసిరికాయలు మధ్యనే లేదో చూసేద్దామని ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసేద్దాం. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. చూద్దాం అండి మగ్గిందో లేదో. మగ్గిపోయిందండి. ఇలా మగ్గాలి అండి. దింపుదాం, కొంచెం చల్లారిద్దాం. దీనికి అండి ఎల్లిపాయ ముక్కలు దంచి వేసేద్దాం. 4 ఎండుమిర్చీలు, ఆవాలు, జీలకర్ర వేగనిద్దాం. 1 స్పూన్ ఇంగు వేద్దాం. అయిపోయిందండి పోపు. దీన్ని కూడా చల్లారిద్దాం. చల్లగైంది ఉసిరికాయలు. దీంట్లో కారం, ఉప్పు, మెంతి పొడి, ఆవపిండి వేసేద్దాం. ఉప్పు పావు కిలో ఉప్పు వేసేద్దామండి. పావు కిలో సగం కారం, కారంలో మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవ పొడి, ఉప్పు, అన్నీ కలుపుకున్నామండి. ఉప్పు కూడా దీంట్లో కలుపుకుందాం. ఉసిరికాయలు చల్లారినాయండి. ఈ మొత్తం కలిపినంత దీంట్లో వేసేద్దాం. అయిపోయిందండి ఉసిరికాయ పచ్చడి. ఒకరోజు అయితే మగ్గుతుంది. అయిపోయిందండి. ఉప్పు కారం కరెక్ట్గా ఉంది. ఒక 2 నిమ్మకాయలు కూడా పిండేసినాం. దీంట్లోనే చిక్కగా అయిపోయిందండి. కొంచెం మగ్గితే బాగుంటుంది పచ్చడి.